హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే వీడియో అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే అక్క మాకు జుట్టు ఊడిపోతుంది, అక్క మాకు డాండ్రఫ్ ఉంది, మాకు జుట్టు ఊడడం కంట్రోల్ అవ్వడం లేదు, అక్క మాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది, అక్క ఏ ప్యాక్స్ వేసుకోవాలన్నా టైం ఉండడం లేదు, ఆయిల్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నా టైం ఉండడం లేదు, ప్లీజ్ అక్క ఏదన్నా ఒక మంచి ప్రోడక్ట్ ఉంటే చెప్పండి, పవర్ఫుల్ ఆయిల్ ఉంటే చెప్పండి అని చెప్పి చాలామంది మెసేజెస్ అయితే చేస్తూ ఉన్నారండి. సో మీ అందరి కోసమే నేను చాలా ప్రొడక్ట్స్ అనేది రివ్యూ చేశాను. బట్ ఇప్పటి వరకు నేను చెప్పిన హెయిర్ గ్రోత్ రెమెడీస్ అన్నీ ఒక ఎత్తు, బట్ ఇది చాలా ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి. నేను మార్కెట్స్లో వాటి గురించి మెయిన్లీ చెప్తున్నాను. ఎందుకంటే మార్కెట్లో ఎన్నో రకాలు మనకి ఆర్గానిక్స్ అని దొరుకుతూ ఉంటాయి. బట్ వాటన్నింటిని తెప్పించుకొని వాటిని యూజ్ చేసి కొన్ని ప్రొడక్ట్స్ నాకు నో యూజ్ అని చెప్పి అనిపించి పక్కన పడేసిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. బట్ ఇదైతే 3 months నుంచి నేను యూజ్ చేస్తున్నాను. సూపర్ వావ్ అనిపించింది నాకైతే. ఇక్కడ మీరే చూస్తున్నారు కదా, ఇదైతే పద్మావతి ఆర్గానిక్స్ అండి. సో వాళ్ళు ఇంట్లోనే 19 రకాల ఇంగ్రీడియంట్స్ అనేవి మిక్స్ చేసి ఆయిల్ని స్వయంగా వారే ప్రిపేర్ చేస్తారనమాట. అంతేకాకుండా హెన్నా, ఇండిగో, సున్నిపిండి కూడా వాళ్ళే ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి ఇండిగో లీవ్స్ అనమాట. అంటే వారి తోటల్లో ఇండిగో ఆకుల్ని చక్కగా వారే స్వయంగా ఆకుల్ని కట్ చేసి వాటిని డ్రై చేసి మనకి చక్కగా పొడి చేసి ప్యాకెట్స్ రూపంలో వాళ్ళు మనకి సేల్ చేస్తారనమాట. నేను 3 months నుంచి యూజ్ చేసి ద బెస్ట్ అనిపించి మన సబ్స్క్రైబర్స్కి ఏది చెప్పినా కూడా జెన్యూన్గా చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రొడక్ట్స్ గురించి నేనైతే మీకు ఈరోజు చెప్పబోతున్నాను. నేను పర్సనల్గా చెప్తున్నాను, ప్రామిస్ చేసి చెప్తున్నాను, 3 months నుంచి యూజ్ చేస్తున్నాను. నేనే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం యూజ్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ ఆయిల్ గురించి చెప్పుకోవాలి అంటే కనుక ఆయిల్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. నేనైతే 3 months నుంచి యూజ్ చేస్తున్నాను అని చెప్పాను కదా. ఈ 3 monthsలో నేను పొందిన రిజల్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే నాకు డాండ్రఫ్ క్యూర్ అయిపోయింది. అంతేకాకుండా హెయిర్కి సంబంధించిన ప్రాబ్లం ప్రతి ఒక్కటి క్యూర్ అయిపోయింది. స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం క్యూర్ అయిపోయింది. అంతేకాకుండా నాకు ఫీవర్ వచ్చిన దగ్గర నుంచి హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉందండి. ఈ ఆయిల్ అప్లై చేసిన తర్వాత నాకు హెయిర్ ఫాల్ అయితే 100% కంట్రోల్ అయిపోయింది. అంతేకాకుండా హెయిర్ గ్రోత్ కూడా స్టార్ట్ అయిందనమాట. ముఖ్యంగా ఈ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత స్ట్రెస్ రిలీఫ్ అనమాట. అంటే ఇది అప్లై చేసుకొని చక్కగా రిలాక్స్ అయితే చాలా మంచి రిలాక్స్ ఫీలింగ్ వచ్చిందనమాట. సో ఇది నాకు మాత్రమే కాదు, మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ దీన్ని యూజ్ చేస్తున్నారు. సో మా పాపకు కూడా ఇది యూజ్ చేస్తున్నాను. సో మీ అందరికీ తెలుసు, చదువుకునే పిల్లలకి ఇప్పుడు ఉండే టెన్షన్, హోంవర్క్స్, ముఖ్యంగా వాళ్ళు స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. పాపం బయటకు కనిపించరు కానీ, బట్ మా పాపకి హెయిర్ ఫాల్ అయితే విపరీతంగా ఉందండి. సో తనకి కూడా ఇది అప్లై చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తనకి హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయిపోయింది. హెయిర్ గ్రోత్ అయితే చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయిందండి. సో మా పాపకు కూడా ఇదే యూజ్ చేస్తున్నాను. చూడండి, ఒక్క వెంట్రుకు కూడా ఊడలేదనమాట. సో మా బాబుకు కూడా ఈ ఆయిల్ అప్లై చేస్తున్నాను. చెప్పాను కదా, మేము ఇంటిల్లపాది ఈ ఆయిల్ని అప్లై చేస్తున్నాను. పద్మావతి ఆర్గానిక్స్ అనమాట. నేను మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కదా, సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీకు ఆయిల్ కావాలన్నా, హెన్నా కావాలన్నా, ఇండిగో కావాలన్నా కానీ, చక్కగా సున్నిపిండి కావాలన్నా కానీ తెప్పించుకోండి. చాలా బాగుంటుంది. అన్నీ వాళ్ళే స్వయంగా ఇంట్లో ప్రిపేర్ చేసి చక్కగా సేల్ చేస్తున్నారనమాట. సో నేనైతే ఇండిగో తెప్పించుకున్నాను, హెన్నా తెప్పించుకున్నాను, అంతేకాకుండా సున్నిపిండిని కూడా తెప్పించుకున్నాను. హెన్నా అనేది మా పాపకి యూజ్ చేస్తాను, నేను యూజ్ చేస్తాను. ఈ హెన్నా, ఇండిగో అనేది మా అమ్మగారి కోసం తెప్పించాను. సో తనకు కూడా అప్లై చేసి నేను ఇప్పుడు మీకు లైవ్లోనే రిజల్ట్ అనేది చూపించబోతున్నాను. తనకున్న వైట్ హెయిర్ అనేది కెమికల్ లేకుండా చక్కగా ఇంట్లోనే మంచిగా బ్లాక్గా ఎలా టర్న్ అయింది అని చెప్పి నేను ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. ఇక సున్నిపిండి అయితే చాలా బాగుందండి, మంచి స్మెల్ అనమాట. సో మనం సోప్స్ని యూజ్ చేయకుండా సున్నిపిండిని యూజ్ చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుందో మనందరికీ తెలుసు కదా. మనకి పింపుల్స్ ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ అంటే స్కిన్కి సంబంధించిన ప్రతి ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతుంది. మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే హెన్నాని
మిక్స్ చేసుకుంటున్నాను. సో మా అమ్మగారికి యూజ్ చేస్తున్నాను అని చెప్పి నేను చెప్తున్నాను కదా. పద్మావతి ఆర్గానిక్స్ వీళ్ళ ప్రొడక్ట్స్ అనేవి చాలా జెన్యూన్గా ఉన్నాయండి. ఇప్పటి రోజుల్లో ఇటువంటి మంచి ప్రొడక్ట్స్ అందించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వారి స్వార్థం కోసం కెమికల్స్ అనేవి కలుపుతూ ఉంటారు. సో వాళ్ళు మనీ సంపాదించడం ఒక్కటే వాళ్ళ ధ్యేయంగా పెట్టుకుంటూ ఉంటారు. కానీ వీరి దగ్గర నాకు అది కనిపించలేదు, ఎందుకంటే చాలా న్యాచురల్గా ఉన్నాయి. సో ఇప్పుడు నేను హెన్నాని మిక్స్ చేస్తున్నాను చూడండి, ఎంత మంచిగా ఉందంటే మనకి గోరింట ఆకుని చక్కగా వాళ్ళు చెట్లు నుంచి కోసి వాటిని డ్రై చేసి వాళ్ళే స్వయంగా మర పట్టించి, అంటే మరాడిస్తారు కదా ఆకుల్ని, డ్రై అయిన తర్వాత అలా మరాడించి మంచిగా ఈ విధంగా పౌడర్స్ రూపంలో మనకి ప్యాకెట్స్ రూపంలో సేల్ చేస్తున్నారనమాట. పౌడర్ చూసి ఓపెన్ చేయంగానే నాకు ఒక న్యాచురల్ ఫీలింగ్ వచ్చిందనమాట. దీంట్లో టీ డికాషన్ని చక్కగా ఇందాక మీకు చూపించాను కదా, టీ మరిగించుకొని ఆ టీ డికాషన్ని కొంచెంగా ఇందులో కలుపుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఈ హెన్నాలో మనం కావాలి అనుకుంటే ఇష్టమైతే ఎగ్ లేదంటే బీట్రూట్ జ్యూస్ వీటిని కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో మనం ఏంటంటే ఆ ఎగ్ బీట్రూట్ మన హెయిర్ స్మూత్గా ఉండడానికి, వైట్ హెయిర్ లేకపోయినా కూడా మా పాపకి ఎగ్ అను టీ అంటే మనకి ఎగ్ ఉంటుంది కదా, ఎగ్ వైట్ ఉంటుంది కదా, సో ఎగ్ వైట్ బీట్రూట్ జ్యూస్ వేసుకొని మా పాపకి అప్లై చేసేస్తాను. సో వైట్ హెయిర్ లేకపోయినా కూడా అది అప్లై చేయొచ్చు, ప్రాబ్లం ఏముండదు హెన్నా అనేది. సో ఇప్పుడు మా అమ్మగారి హెయిర్ మీకు చూపిస్తున్నాను. చాలా వైట్ హెయిర్ ఉంది తనకి, మీరు ఇక్కడ లైవ్లోనే చూడొచ్చు. ఈ హెన్నాని నేను ఒకరోజు రాత్రి ముందే చక్కగా టీ డికాషన్లో మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నైట్ అంతా కూడా ఇది నానపెట్టేసుకోవాలన్నమాట. అలా మనకి కంప్లీట్గా 8 అవర్స్ నానాలి. సో 8 అవర్స్ అనేది హెన్నా నానిన తర్వాత మా అమ్మగారి హెయిర్కి ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను. హెయిర్కి అప్లై చేసేటప్పుడు హెయిర్కి ఆయిల్ అనేది ఉండకూడదండి, కంప్లీట్గా డ్రై హెయిర్ మీద అప్లై చేయాలన్నమాట. ఈ హెన్నాని అప్లై చేసుకున్న తర్వాత మ్యాక్సిమం మనకి 3 to 4 అవర్స్ ఉంచుకుంటే సరిపోతుంది. చక్కగా మనకి 3 నుంచి 4 గంటల్లో మనకి హెన్నా అంతా తలకి నీట్గా పడుతుందనమాట. ఆ వైట్ హెయిర్ కూడా కంప్లీట్గా మనకి మంచిగా రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి అనమాట. మీ అందరికీ తెలుసు, గోరింటాకు పెట్టుకుంటే మంచిగా ఒక ఆరెంజ్ షేడ్ అనేది వస్తుంది వైట్ హెయిర్ అనేది. బ్లాక్గా ఉన్న హెయిర్కి అయితే ఏమీ రెడ్డిష్ కలర్లో రావండి బ్లాక్ హెయిర్, ఓన్లీ వైట్ హెయిర్ రెడ్ కలర్లోకి వస్తుందన్నమాట, అంటే ఆరెంజ్ కలర్లోకి టర్న్ అవుతుందన్నమాట. సో వైట్ హెయిర్ లేకపోయినా కూడా హెన్నా పెట్టుకుంటే బెనిఫిట్స్ ఏంటి అంటే కనుక మనకి స్కాల్ప్ అనేది చాలా మంచిగా కూలింగ్ ఎఫెక్ట్గా ఉంటుంది. అంటే వేడి నుంచి మనకి జుట్టు వేడి ఎక్కువగా ఉంటే జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది కదా, అలా ఆ వేడిని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. జుట్టు ఒత్తుగా పెరగడానికి ఈ హెన్నా అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఒకవేళ వైట్ హెయిర్ లేకపోయినా కానీ మీరు ఈ హెన్నాని యూజ్ చేసుకోవచ్చండి. ఇందులో నేను చూపించిన ఏ ప్రోడక్ట్ కావాలన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. మరొకసారి చెప్తున్నాను, ఓకేనా. ఇప్పుడు హెన్నా అప్లై చేసుకొని తనకి 4 అవర్స్ ఉంచిన తర్వాత హెయిర్ ఎలా ఉందో డ్రై చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో, గుర్తుంచుకోండి షాంపూ కాదు, నార్మల్ వాటర్ తోటి హెయిర్ అనేది వాష్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఇండిగో కలుపుతున్నాను. ఇండిగో అనేది అప్పటికప్పుడే మిక్స్ చేసుకోవాలి. హెన్నా మనం ఒకరోజు రాత్రి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం, కానీ ఇండిగో మాత్రం ఇన్స్టెంట్గా మిక్స్ చేసుకొని టైం లేకుండా ఇన్స్టెంట్గా వెంటనే అప్లై చేసేసుకోవాలన్నమాట. సో తనకి హెన్నా పెట్టుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత తన జుట్టు చూడండి కంప్లీట్గా వైట్గా ఉన్న హెయిర్ అనేది ఆరెంజ్ కలర్లోకి వచ్చింది కదా. ఇప్పుడు తన హెయిర్ మీద ఇండిగోని వెంటనే అప్లై చేస్తున్నాను. ఇండిగోని కూడా చక్కగా నీట్గా తలంతా అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా తలంతా అప్లై చేసుకున్న తర్వాత ఇండిగోని కూడా మీరు మ్యాక్సిమం 1.5 అవర్ నుంచి 2 అవర్స్ అయినా కానీ కంప్లీట్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. మీకు ఈ టైంలోనే ఆ కలర్ అనేది చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు అంటే ఆరెంజ్ కలర్ అనేది, ఏదైతే తెల్ల జుట్టు ఫస్ట్ హెన్నా పెట్టుకున్న తర్వాత ఆరెంజ్ కలర్లోకి టర్న్ అయిందో, ఆరెంజ్ కలర్లో ఉన్న హెయిర్ అనేది మనకి చక్కగా అంటే ఒక మంచి బ్లాక్ కలర్ వస్తుందన్నమాట. అంటే థిక్ బ్లాక్ కాదు, కానీ న్యాచురల్ బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుంది. సో
తనకి 4 అవర్స్ ఉంచిన తర్వాత మళ్ళీ ప్లెయిన్ వాటర్తోనే క్లీన్ చేసుకోవాలి. ఓకేనా? మళ్ళీ ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మా అమ్మగారి హెయిర్ చూడండి. బిఫోర్ మీకు చూపించాను ఎంత వైట్గా ఉందో తన హెయిర్ అనేది. ఆఫ్టర్ చూడండి చాలా న్యాచురల్గా. బయట నుంచి మన పెద్దవాళ్ళు ఎన్నో కెమికల్ ప్రొడక్ట్స్ అనేవి తెచ్చుకొని యూజ్ చేసుకుని వాళ్ళ తెలీదు పాపం, ఫేస్ అంతా కూడా బ్లాక్గా వస్తుంది, కళ్ళు కూడా దెబ్బతింటాయి, కళ్ళు మస్కలు అలా వచ్చేస్తూ ఉంటాయండి కలర్స్ అనేవి యూజ్ చేయడం వల్ల, కెమికల్ ప్రొడక్ట్స్. సో ఇప్పుడైనా కానీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కానీ లేదంటే చిన్న వయసు నుంచి ఈ ప్రాబ్లం వచ్చినా కానీ ఎవరైనా కానీ ఈ హెన్నాని ఇండిగోని ఈ విధంగా యూజ్ చేసుకొని న్యాచురల్గా తెల్ల జుట్టుని కంప్లీట్గా నల్లగా మార్చుకోవచ్చండి. సో ఇప్పుడు నేను చూపించిన ఆయిల్ కానీ హెన్నా కానీ ఇండిగో కానీ అంతేకాకుండా సున్నిపిండి కానీ వీటన్నింటిలో మీకు ఏ ప్రొడక్ట్స్ కావాలన్నా కానీ పద్మావతి ఆర్గానిక్స్ అనమాట, స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైకే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.